రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగను పురస్కరించుకుని యుక్రెయిన్తో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్ 12వ తేదీ శనివారం అర్ధరాత్రి వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని క్రెమ్లిన్ తెలిపింది. ఈ కాలంలో అన్ని దిశల్లో పోరాట చర్యలను నిలిపివేయాలని రష్యా సైనిక దళాల జనరల్ స్టాఫ్కి అధ్యక్షుడు పుతిన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే శత్రువుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు. రష్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని యుక్రెయిన్ కూడా గౌరవించి కాల్పుల విరమణ పాటిస్తుందని ఆశిస్తున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. కాగా కొన్ని రోజుల క్రితం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈస్టర్ పండుగ సందర్భంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని అమెరికా ద్వారా ప్రతిపాదించారు. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా నేతృత్వంలో జరిగిన పలు దఫాల చర్చలు విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో ఇరాన్ అంశంపై అమెరికా దృష్టి సారించడంతో ఈ చర్చలు మరింత మందగించాయి. భూభాగ రాజకీయపరమైన డిమాండ్లను రష్యా ముందుంచగా వాటిని అంగీకరించడం లొంగిపోవడమేనని యుక్రెయిన్ తిరస్కరించింది. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్ల మంది నిరాశ్రులయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే రష్యా యుద్ధానికి బ్రేక్ వేస్తున్నట్టుగా ప్రకటించింది. సో మరి రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. దీన్ని యుక్రెయిన్ కూడా ఓకే చెప్పే అవకాశం ఉందా కాల్పుల విరమణకి? ఎస్ శాలిని, ఖచ్చితంగా. ఎందుకంటే గత 4 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో కొంత స్వల్ప విరామానికి ఇరు దేశాలు కూడా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రష్యాలో పెద్ద పండుగ అంటే మన దగ్గర ఇక్కడ క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటారో అక్కడ ఆర్థడాక్స్ ఈస్టర్ అనేటువంటి పండుగ సందర్భంగా కొంత విరామం ప్రకటించాలని, యుద్ధానికి స్వల్ప విరామం ప్రకటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ఒక క్రెమ్లిన్ ద్వారా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనను ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా స్వాగతించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ద్వారా ఈ పండుగ సందర్భంగా, ఈస్టర్ పండుగ సందర్భంగా కొంత విరామం ప్రకటించాలని గతంలోనే అటు జెలెన్స్కీ అన్నట్టు అటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా గతంలో ప్రతిపాదించాడు అమెరికా ద్వారా. అప్పుడు ప్రతిపాదించిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే గత 4 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం, ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా యుద్ధం వల్ల కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయాలు, చాలామంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించినట్లు కూడా తెలిసింది. రష్యా ప్రతిపాదించినటువంటి ఈ విరామానికి ఉక్రెయిన్ కూడా ఓకే చెప్పినట్టు కూడా సమాచారం తెలియదు. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జెలెన్స్కీ కూడా గతంలో ఈ ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగకు కొంత విరామం ప్రకటించాలి, ఎందుకంటే పండుగ సందర్భంగా చాలామంది ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థనల సమయంలో, ఆ పండుగ సమయంలో హింస హింసకు తావు లేకుండా ఇరు దేశాలు కూడా ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే పుతిన్ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్రెమ్లిన్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఆ ప్రకటన ఇరు దేశాలు కూడా అంగీకరించి మరి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు కూడా కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించి తెలిసింది. ఒకవేళ ఎవరు కూడా రెచ్చగొట్టే చర్యలు చేయొద్దు, ఎవరు కూడా అంటే వీళ్ళు కాల్పుల విరమణ చేసిరని శత్రుదేశం మీద అంత ఈజీగా నమ్మడానికి వీలేదంటూ కూడా అటు పుతిన్ కావచ్చు, అంటే వాళ్ళ సంబంధించిన రక్షణ విభాగానికి చెందినటువంటి సైనికులు, ప్రెసిడెంట్కు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పుతిన్ సూచించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అదే తరాలో వీరు కూడా అంటే జెలెన్స్కీ కూడా ఇటు ఉక్రెయిన్ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారికి కూడా సూచన తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా 4 ఏళ్ల యుద్ధ విరామానికి కొంత స్వల్ప విరామం
ప్రకటించడంతో ఇది విరామం అనేది కంటిన్యూ కొనసాగితే బాగుంటుందనేది ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నేతలు చూస్తున్నారు ప్రస్తుతం కనపడుతుంది. మరి చూడాలి ఈ యుద్ధం స్వల్ప విరామంతోనే ఇది ఆగుతుందా లేదా మున్ముందు కూడా పూర్తిగా శాశ్వతంగా యుద్ధం మొత్తం కూడా ముగుస్తుందా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. అలాగే సునీల్, మరి రష్యా కాల్పుల విరమణ నిర్ణయానికి సంబంధించి యుక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎస్, గతంలోనే అమెరికా ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న జెలెన్స్కీ కూడా ఒక ప్రతిపాదించాడు. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగ సందర్భంగా కొంత విరామం ప్రకటించాలంటూ కూడా గతంలోనే అమెరికా ద్వారా సూచించిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగ సందర్భంగా స్వల్ప విరామం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు సమర్థంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇరు దేశాలు కూడా దీన్ని అంగీకరిస్తాయని వాదన బలంగా వినపడుతుంది. ఖచ్చితంగా 11వ తేదీ అంటే ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు అంటే మళ్ళీ ఆదివారం ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే మళ్ళీ ఆదివారం కొనసాగే అవకాశం ఉంది. అంతవరకు శత్రు దేశాలు ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరపొద్దు. ఒకవేళ అలా చేసినట్లయితే అటు సైన్యం అంటే సంబంధించినటువంటి రక్షణ విభాగం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వారి సైన్య అధికారికి సూచించినట్టు కూడా సమాజం తెలుస్తుంది. చూడాలి ఈ శాశ్వత 4 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి యుద్ధం కొంత స్వల్ప ఊరట లభించడంతో ఇది శాశ్వతంగా ఊరట ఉండే విధంగా మున్ముందు ఇరు దేశాలు కూడా అంగీకారానికి వస్తాయా లేదా మరి ఈ యుద్ధం కంటిన్యూ కొనసాగితే ఇప్పటికే లక్షలాది మంది చనిపోయారు, కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయాలు, చాలామంది చాలా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలో మరి మున్ముందు ఈ యుద్ధం మొత్తం కూడా పూర్తిగా శాశ్వతంగా క్లోజ్ అవుతుందా లేదా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.